టేస్టీ బైట్స్లో మనం చేసుకోబోయేది హోటల్ స్టైల్ సాంబార్. అందరూ హోటల్ స్టైల్ సాంబార్ అయితే మిస్ అయిపోతూ ఉంటారు. అది ఎలా చేయాలో తెలీదు. నేను చెప్పే పక్క కొలతలతో చేస్తే మీకు హోటల్ స్టైల్ సాంబార్ అయితే రావడం పక్క. ఇంకెందుకు ఆలస్యం, ఆ సాంబార్ ఎలా చేయాలనేది స్టార్ట్ చేసేద్దాం రండి. హలో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కందిపప్పునైతే ఉడకబెట్టేసి చక్కగా పక్క పెట్టేశాను. మీలో ఎంతమంది సాంబార్ కేవలం ముక్కల కోసమే సాంబార్ అనేది తింటూ ఉంటారు? మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. కాబట్టి ముక్కల్ని కూడా చక్కగా కట్ చేసేసుకొని, ఉడకబెట్టుకొని, పప్పులో యాడ్ చేసేసుకొని మరొకసారి విజిల్ వచ్చేదాకా కుక్కర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు సాంబార్ హోటల్ స్టైల్ సాంబార్ అన్నారు. మరి పౌడర్ ఎలా చేస్తారు ఏంటి అని అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి. నేనేమేమి పప్పులైతే యూజ్ చేశాను అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మనకు కావాల్సింది కందిపప్పు, పచ్చెనపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇవి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ధనియాలు, మిరియాలు, తర్వాత కొద్దిగా బియ్యం. ఇవన్నీ గూడా చక్కగా వేయించేసేసుకొని స్లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే ఎంతో టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట. ఇవన్నీ చక్కగా రంగు మారేదాకా వేయించుకోవడం వల్ల మనకి సాంబార్ పౌడర్ అనేది ఒక 1 మంత్ అయినా నిలవ ఉంటుంది. అంతేగాకుండా ఎంతో ఫ్రెష్‌గా గూడా ఉంటుందనమాట. ఇవన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత బాగా చల్లారబెట్టుకోవాలి. అలా చల్లారబెట్టుకున్న తర్వాతే మిక్సీ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చూడండి, ఇక్కడ మిరియాలు గూడా చక్కగా వేయించేసుకుంటున్నాం. తర్వాత కొద్దిగా ధనియాలను గూడా 1 టీ స్పూన్ ధనియాలైతే సరిపోతుంది. ఇవి గూడా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను గూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. తర్వాత ఇవన్నీ వేగిపోయినాయి. ఇంకేం చేయాలి అని అనుకుంటున్నారా? మనం చిక్కదనం కోసం హాఫ్ టీ స్పూన్ బియ్యంని గూడా వేసి చక్కగా రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇదేంటి బియ్యాన్ని గూడా వేయిస్తారా అని అనుకుంటున్నారు కదా! వేయిస్తేనే టేస్ట్ అండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎండుమిరపకాయలను గూడా యాడ్ చేసేసుకొని చక్కగా రంగు మారేదాకా వేయించేసుకొని ఇవన్నీ పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే చల్లారబెట్టేసుకున్నాననమాట. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం చేసుకున్న సాంబార్ పౌడర్ మిశ్రమంకి కావాల్సిన అన్నీ వేసేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. చూడండి, మూత పెట్టేసి చక్కగా మిక్సీ అయితే చేసేసుకుందాం. చూడండి, ఎంతో ఈజీ అయిన, టేస్టీ అయిన సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్‌ని మనకి 1 మంత్ అయితే ఖచ్చితంగా నిలవ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ పప్పు ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇవి పక్కకు పెట్టేసుకుందాం. తర్వాత ఒక గిన్నెలోకి మనకు కావాల్సినంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని, ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న సీక్రెట్ పౌడర్ అంటే సాంబార్ పౌడర్ ఒక 2 స్పూన్స్‌ని కూడా యాడ్ చేసేసుకొని, చక్కగా చింతపండు రసంలో కలిసిపోయేదాకా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలనమాట. తర్వాత నీళ్ళని యాడ్ చేసుకొని, కరివేపాకుని కూడా యాడ్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు సాంబార్‌కి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటి? పోపు. కాబట్టి స్టవ్ ఆన్ చేసేసుకొని, కడాయి పెట్టుకొని పోపయితే యాడ్ చేసేసుకుంటున్నాననమాట. ఇదేంటి సాంబార్ మరగబెట్టలేదు, ఏం లేదు అని అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి. కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు మనకి నూనె వేడైపోయింది. పోపు దినుసులను వేసి చక్కగా రంగు మారేదాకా వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ముక్కలు, పప్పు గూడా యాడ్ చేసేసుకొని, తరువాత మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్న సాంబార్ పౌడర్ మిశ్రమం గూడా యాడ్ చేసేసుకొని, చక్కగా అందులో కరివేపాకు, కొద్దిగా పంచదార లేదా బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత పసుపు, ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని, రుచికి సరిపడా ఉప్పుని గూడా యాడ్ చేసేసుకోవాలనమాట. ఇది కొంచెం మరుగుతూ ఉండంగా తర్వాత కారం గూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇవి బాగా మరిగితేనే టేస్ట్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీరతో మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీ అయిన, ఈజీ అయిన మనకి హోటల్ స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.